నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం, రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో, మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లి అప్పుడు వచ్చిన, ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను, ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాప నాతో ఫోటో దిగడానికో లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం, బాబీ గారు అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసింది, అది నిజమేనా? ఏంటి? అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవి ఏమి లేవు. అంటే కావాలి స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్య బాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను, అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదన్నా, ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలవకుశ అనే సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్, బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు. ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ నా ఐడియాలజీయే. సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా, ఫస్ట్ మన వంశీ గారికి చూపిస్తా, ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డై హార్ట్ ఫ్యాన్ అయినా, చాలా హార్డ్ కోర్. సో చూడంగానే జడ్డ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను. చూపించగానే చూపించగానే వెంటనే ఏంటంటే అదిరిపోయింది గురు అన్నారు. గురు నువ్వు చూసేవా క్లియర్గా అన్న, అదిరిపోయింది గురు అన్నారు. డైలాగ్ లేదా అన్న, అవునా అవసరం లేదే చాలా బాగుంది, బాలయ్యబాబుతో ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు. సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా, అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. బాబీ గారు అండి. Yeah, I think we can wind up with this question because సూపర్ సుమక్క జిందాబాద్. ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి, సితారా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. బాబీ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ తమన్ గారు చాలా రిలాక్స్డ్గా కీబోర్డ్ వాయిస్ ఉంటారు, అందుకనే మీరు పంపించేయాలి అక్కడ. ఓకే, సో హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్కి, సాంగ్స్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, ఆయన యాక్షన్ సీక్వెన్స్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయమ్మా? ఓకే, హైలైట్ అన్ని ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. నా ఆకలి మొత్తం తీర్చుకున్నాను బాలబాబు గారి మీద. బాబీ గారు అరాచకం అనొచ్చా అంటే ఆడపిల్ల కాబట్టి బాబీ గారు బాబీ గారు బాబీ డియోల్ గారిని క్యాస్ట్ చేశారు కదా మీరు యానిమల్ తర్వాత తెలుగు ఫిలింలో. ఆయన చాలా ప్రామినెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు యానిమల్లో. సో ఈ సినిమాలో ఎందుకు ఆయన్ని పిక్ చేసుకున్నారు? అంటే ఆయన పేరులో కూడా బాబీ ఉందన్నా? భలే క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఊర్లో బాబీ అందరినీ ఎక్కడ తీసుకొస్తారు లేదు. బాబీ డియోల్ గారు బాగుంటుంది. ఒక అంటే బాలకృష్ణ గారు సినిమాలో చేసిన విలన్స్ కాకుండా ఇంకెవరినైనా చూద్దాం అనే టాపిక్ వచ్చినప్పుడు నేను వంశీ గారు 3-4 పేర్లు అనుకొని, సో బాలబాబు గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఇమీడియట్గా బాబీ డియోల్ బాగుంటారు అనిపించింది. సో అలా వెళ్ళాం. లక్కీగా మనం యానిమల్కి రిలీజ్గా ముందే వెళ్ళటం, ఆయన కథ చెప్పటం, ఆయనకి నచ్చటం, ఆయన ఎస్ చెప్పటం, యానిమల్ అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఆయన అదే కమిట్మెంట్ మీద కథ నచ్చటంతో వచ్చి చేశారు.
బాబీ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ బాబీ గారు బాబీ గారు మీ పేరండి? రవి గారు అడిగేదే ఇవాళ చివరి క్వశ్చన్. బాబీ గారు అండ్ బాలయ్య బాబు గారు సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకు ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు మధ్యలో. ఒక కంటిన్యూస్గా ఒక సినిమాలో ఒక వేలో చేసిన మనకి ఆయన సినిమాలు చూసుకుని సమరసింహారెడ్డి అవ్వచ్చు, తర్వాత మళ్ళీ లెజెండ్ అవ్వచ్చు, అఖండ, భగవంత్ కేసరి, మళ్ళీ ఆయన స్టైల్ మారింది కొంచెం భగవంత్. మళ్ళీ ఇందులో కంప్లీట్ హై అండ్ యాక్షన్ ఫిలింలా కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్గా ఈ మధ్యన స్క్రీన్ ప్లే ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో మళ్ళీ ఒక కొత్త వేరియేషన్ ఏమన్నా కనిపిస్తుంది? యా, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అండ్ బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉంటారు. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా గ్రౌండెడ్గా ఉంటారు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతారు. సో కంప్లీట్గా బాలయ్య గారి సినిమాల్లో కావాల్సిన వోల్టేజ్ని చాలా సెటిల్డ్గా చెప్పాం.